రాజు డ్రై క్లీనర్స్ సిర్పూర్ కాగజ్నగర్ అండి. ఈరోజు ఈ టీషర్ట్ పైన జిన్ పాయింట్ కలర్ అంటిందండి. వాషింగ్ మిషన్లో వేస్తే దీనికి కలర్ అయితే అంటింది. లైట్ బ్లూ కలర్ అంటింది. చూడండి ఇక్కడ వెల్ల పైన, ఇది కూడా బ్యాక్ సైడ్ చూడండి. ఇది వైట్ టీషర్ట్ కాదండి, ఇది గోధుమ రంగులో ఉంది. ఈ టీషర్ట్ వచ్చేసి దీనికి కలర్ పోకుండా మరి మనం ఈ క్లీనింగ్ అయితే చేయాలి. ఓకే, చేద్దాం. ఓకే అండి, దీనికి వచ్చేసి నేను డస్ట్ లిఫ్టర్ కలర్ గార్డ్ వేసేసానండి. కలర్ గార్డ్ దీనికి ఇంట్లోనే డిప్ చేస్తాను. ఇంకా మనం ఎంతవరకు రిజల్ట్ వస్తుంది అనేది. కాస్త హార్డ్ వాటర్ అయితే పెట్టాను, వేడి నీళ్ళు పెట్టేసానండి. టెంపరేచర్ మనకు ఎంత ఉన్నా కూడా ఏం కాదండి. మనమైతే ఇది SCR 80 అండి. ఆల్రెడీ ఈ టీషర్ట్ మీద మనకి ఇప్పుడు ఈ బ్లూ కలర్ అంటుంది కదండి పాయింట్, ఇది దాన్ని మనం క్లీన్ చేయడం కోసం మనం SCR 80 అనే కెమికల్ అయితే వాడుతున్నామండి. దీన్ని మనం ఈ బాటిల్స్లో పోసుకుంటాం. నార్మల్ బాటిల్స్లో అయితే మనకి ఇది 80 రూపీస్, మనకు చిన్న బాటిల్ దొరుకుతుంది 30 ml అండి. నేను ఇందులో పోసుకున్నాను. నేను ఎక్కడైతే మనకి ఈ కలర్ అయితే అంటిందో అక్కడ వాటర్లో తడిపేసుకొని నార్మల్ వాషింగ్ చేసిన తర్వాతనే క్లాత్ని తడిపేసుకొని కింద పరిచేసుకుని ఈ విధంగా కింద పరిచేసుకొని ఎక్కడైతే మీకు కలర్ అంటుకపోయిందో అక్కడ ఈ దీంతో డ్రాప్స్ అనేది నార్మల్గా వేసేసి వదిలేయండి. జస్ట్ 5 minutes ఇలా వదిలేయండి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి బ్రషింగ్ చేయండి. అప్పటికి ఇప్పటికి కాస్త తేడా అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ వేయండి. అలా మీకు కలర్ అనేది డల్ అయిపోతూ ఉంటుందండి. ఒకేసారి అయితే పోదండి. కాకపోతే కలర్ అనేది అంటిన దానికి కాస్త లేటే పోతుంది, డల్గా ఉంటుంది. కలర్ అయితే డల్ అయిపోతుందండి. ఓకే, ఓకే అండి. ఇది లాస్ట్ చివరికి అయితే మనకి ఇక్కడ చూడండి 90% పోయిందండి. కేవలం ఇంకా 10% ఉంది. అది కూడా మనం మరోసారి వేద్దాం. నేనైతే ఇప్పటికీ 4 సార్లు వేసానండి. అందుకే కలర్ బట్టల మీద కలర్ అంటే తీయడం అనేది అంత తొందరగా సాధ్యమైంది కాదండి. కాబట్టి అందుకే చాలామంది కలర్ బట్టల మీద కలర్ అంటితే మాత్రం తీయము, పోదు అని చెప్తారు. అదే బెస్ట్. అంటే 1-2 చోట్ల మాత్రం అంటితే మాత్రం తీయొచ్చు. మిగతా అన్ని చోట్ల పెట్టుకొని వచ్చేసి తీయమంటే మాత్రం చాలా కాస్ట్లీ అవుతుందండి. ఈ కెమికల్ వచ్చేసి లీటర్ వచ్చేసి మీకు 1000 రూపాయలు లీటర్ ఉంటుంది. దీనివల్ల మనకు లాభం ఏమి ఉండదు అంతగానము. అంటే మన దగ్గర ఎప్పుడైనా డ్రై క్లీనర్స్ ఓనర్స్ దగ్గర బై మిస్టేక్లో అంటకపోతే మాత్రం అప్పుడు మనకు తొందరగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప కస్టమర్ అంటి పెట్టుకొని వస్తే మాత్రం తీయడం సాధ్యం కాదండి. చెప్పాను కదా, 1-2 చోట్ల అయితే సరే పర్వాలేదండి. ఎందుకని మరీ ఎక్కువగా ఉంటే మాత్రం తీయకండి. అలాంటి క్లాతులు పట్టకండి. ఎందుకంటే అనవసరంగా మన టైం అంతా వేస్ట్. డ్రై క్లీనింగ్ ఓనర్స్ వాళ్ళ టైమింగ్ అనేది వేస్ట్ అవుతుందండి అనవసరంగా. కెమికల్స్ కూడా చాలా రేట్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు 100% రిజల్ట్ అనేది వస్తుందా అంటే చెప్పలేమండి. అన్నిటికీ వస్తుందని చెప్పలేము. దీనికైతే వచ్చేసింది. కాకపోతే నేను 4 సార్లు వేసానండి. దీనికి పెట్టాను నేను మినిమం 150 రూపీస్ దాకా నేను దీనికి కెమికల్ వేసానండి. 150 రూపీస్ అయిందండి కెమికల్కి. ఇది ఇప్పటికి 90% వచ్చింది. అలాంటప్పుడు కస్టమర్ మనకు డబ్బులు ఇస్తారా? ఇది వచ్చేసి టీషర్ట్ అండి, చూశారు కదా, టీషర్ట్ చూశారు కదా. దీనికి కాస్ట్ వచ్చేసి మా అంటే 400 రూపీస్ 500 రూపీస్ అవుతుంది. మనకి తను ఇస్తారా? డబ్బులు ఇవ్వడు కదా. మరి అలాంటప్పుడు మనం దీన్ని పట్టుకోవడం, దీన్ని చేయడం, మన టైం అంతా వేస్ట్ చేసుకోవడం అనేది వేస్ట్. కాబట్టి కలర్ బట్టల మీద కలర్ అడిగితే మాత్రం తీయకండి, పట్టకండి. ఓకే అండి, టీషర్ట్ అయితే చూశారు కదా. గోధుమ రంగులో ఉన్న టీషర్ట్కి బ్లూ కలర్ అయితే అంటింది కదా. దీన్ని అయితే మనం క్లీన్ చేసామండి. ఇదిగోండి, 1% మాత్రమే ఉందండి. చూసారు కదా, 99% మనం క్లీన్ చేసాం. ఈ గల్లా పైన చాలా ఉండే, మీరు వీడియోలో చూడండి. కలర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కానివ్వలేదు. ఇటు బ్యాక్ సైడ్ కూడా దింపుతున్నాను. ఈ బ్యాక్ సైడ్ కూడా మీకు చాలా ఉండే ఈ ప్లేస్లలో. ఇదిగోండి, ఇక్కడ కూడా మీకు కాస్త కనిపిస్తుంది. జస్ట్ 1%, ఇగో ఇక్కడ 1% మాత్రమే కనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా కాస్త ఉండే, ఇదిగోండి ఇక్కడ కూడా మీకు కాస్త కనిపిస్తుంది చూడండి, జస్ట్ 1%. ఓకే, ఈ వీడియోలో మీరు ముందు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో మీరు వీడియోలో చూడండి. మీకు 100% మీకు ఇందులో కూడా మీరు 1కి 4 సార్లు చేస్తే కానీ మీకు మరక అనేది, ఈ కలర్ అనేది పోదండి. కలర్ బట్టల మీద, అది షర్ట్లు పాయింట్ల పైన, చీరల మీద అయితే అసలు ప్రయోగం అయితే చేయను. నేనే చేయను. మీరు కూడా ఆ తలనొప్పి పెట్టుకోకండి. ఓకే అండి, మీకు ఎవరికైనా ఇలాంటి చెట్ల పైన నార్మల్గా మనకు కలర్ అయితే అంటకపోతే మీరు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు, 1-2 చోట్ల అయితే. ఓకే, థ్యాంక్ యూ.